అన్న తెలంగాణ అంటేనే భాష యాస. ఒకవైపు చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడినటువంటి చరిత్ర మీకు ఉన్నది. దాదాపు ఇప్పటికే అనేక పాటలు రాసిళ్ళు. ఒక జానపదం అనే ఏదైతే గీతాలు ఉన్నాయో అవి పల్లె పాటల నుంచి అయితే పుట్టుకొస్తుంటాయి, పల్లె జీవన విధానం నుంచి అయితే పుట్టుకొస్తుంటుంది. ఈరోజు అటు తెలంగాణ ఆంధ్రలో చూసినట్లయితే సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఇడుపు గాయుధం అనే ఒక సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ అయినటువంటి క్రమంలో కొన్ని ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దానిపైన మీ స్పందన ఏంటండి? ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇడుపు గాయుధం అనేటువంటి టైటిల్ మీద జరుగుతుంది. సరే, ఇడుపు గాయుధం మీద ఇంత ఇచ్చిచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సరే ఎంతో ఆలోచించి కథకు దగ్గరగా ఉందని టైటిల్ పెట్టిండ్రు, సినిమా తీస్తున్నారు. తీసే ప్రొడ్యూసర్స్ కూడా ఆంధ్ర వాళ్ళే. అందులో మన తెలంగాణ వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు ఉన్నారు, మన వాళ్ళు కూడా నటీనటులు. కాకపోతే దీని మీద రచ్చ నాకు తెలిసి అయితే ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. ఇక లేకపోతే ఏమవుతుందంటే ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. నెలకొని మరో ఉద్యమం ఇప్పుడు ఏమిటో చిలికి గాలివానలాగా మళ్ళీ వీళ్ళు వాళ్ళు మళ్ళీ ఉద్యమాలు. ఎప్పటికీ మనిషి జీవితంలో నిత్యం ఉద్యమాలే చేయకూడదు. ఉద్యమాలు చేసి మనం ఏం చేస్తాం, చివరికి దాని ప్రతిఫలాలు అనుభవించాలి ఎవరైనా. అది ఆంధ్ర ప్రజలైనా వాళ్ళకు కల్చర్ ఉంటుంది, తెలంగాణ ప్రజలైనా మనకు కల్చర్ ఉంటుంది. పరస్పరం అన్నదమ్ముల్లాగా గౌరవించుకోవాలి ఒకరినొకరు. నేను ఇంత గతంలో నిన్న మొన్న కూడా ఒక ఛానల్లో స్పందించినాను. కానీ నేను ఏమంటా అంటే వాళ్ళో మాట అనడం, మనో మాట అంటే వాళ్ళో మాట, ఇట్లా ఇదంతా బంద్ చేయాలి ఫస్ట్. ఇవాళ కూడా మళ్ళీ ఎవడో ఏమంటుండు, మా ఆంధ్రోళ్ళు భూములు మా ఇవన్నీ ఆస్తులన్నీ అమ్ముతాం, కొనేంత మీ దగ్గర ఉందా అంటే అది ఏం మాట? అది రెచ్చగొట్టే మాట. అవసరం లేదు కదా అదంతా. సరే, అది దానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత సరే, మనకు వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మనకు కోపం వచ్చి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు దానికి ఒక సంజాయిషి చెప్తున్నారు. అది ఎవడో ఒకడు అన్నాడు, దాన్ని విడిచిపెట్టుండ్రని వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు. ఆంధ్ర ప్రజలు కూడా, మేధావులు కావచ్చు, వాళ్ళు కొంతమంది కళాకారులు కావచ్చు. ముఖ్యంగా సినిమాలో ఒకప్పుడు ఉండనేమో ఈ భేదాలు అవి కానీ ఇప్పుడైతే ఏం భేదాలు లేవు. కాబట్టి కలిసిమెలిసి మంచిగా అందరూ పనిచేసుకోవాలి. కళాకారులు ఎక్కడైనా కళాకారులే. ఇప్పుడు మనోళ్ళు పోయి అక్కడ పని చేయొచ్చు, వాళ్ళొచ్చి ఇక్కడ పని చేయొచ్చు. ఇదంతా సరే, కలిసిమెలిసి పని చేసుకుంటున్నాం. ఎటుపెట్టి మళ్ళీ సినిమాలలో కూడా మళ్ళీ ఆంధ్ర హీరోల సినిమాలు మనం చూస్తాం, మన అందులో పాటలు పాడతాము, రాస్తాము. దానికి దర్శకత్వం కూడా మనోళ్ళు చాలామంది, అంటే క్యాప్టెన్స్, ప్రొడ్యూసర్స్ కూడా మనోళ్ళు ఉన్నారు. ఇదంతా అంటే ఇది నేను ఎందుకంటున్నానంటే సినీ పరిశ్రమలో ఈ భేదం అనేది అవసరం లేదు. ఇడుపు గాయుధం అనేటువంటి అంశంలో అది ఎంత అద్భుతమైన టైటిల్ అసలు. అది దాన్ని హర్షించాలి. అంటే నిజంగానే ఆ మూర్ఖులకు తెలియకపోతే, కొంతమంది మూర్ఖులకు తెలియకపోతే ఇడుపు గాయుధం అంటే ఏంటిది అని చెప్పేసి, ఇప్పుడు చాలామంది మేధావులు ఉంటారు తెలంగాణలో, లేకపోతే ఆ సినిమా డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే ఇంకా కొంతమంది అంతదాకా అప్రోచ్ కాకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అది కూడా దాన్ని ఆరోగ్యకరంగా చర్చించవచ్చు. ఇడుపు గాయుధం, అరే టైటిల్ చాలా బాగుంది, దీని అర్థం ఏంటి అని కూడా ఆరోగ్యకరంగా కూడా చర్చించవచ్చు తెలియకపోతే. వెటకారం, వ్యంగ్యాస్త్రాలు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చినాక తెలంగాణలో ఉన్నటువంటి పోరాట పటిమ మళ్ళీ నిద్రలేస్తుంది. వాళ్ళు మమ్మల్ని అంటారు, గట్లంటుండ్రా అని చెప్పి వాళ్ళు అంటారు. మరి అనవసరంగా రెచ్చగొట్టి ఇవన్నీ వ్యాఖ్యలు చేసుకునే కంటే తెలిసినటువంటి మేధావులు ఎవరైనా కానీ, ఇప్పుడు ఈ కళ మీద ముఖ్యంగా కళ మీద బతుకుతున్నటువంటి, భాష పేరు చెప్పి బతుకుతున్నటువంటి ఏదైనా అది జానపద పరిశ్రమ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, ఇందులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని దీనికి పులి స్టాప్ పెడితేనే మనం అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటాం. పక్క రాష్ట్రాలు, మనం ఏం పెద్ద వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు కదా. సరే, మనకు అనిపించింది మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు దోపిడీ అవుతున్నది, కాపాడుకుందాం తెలంగాణ, అది దాంట్లో నిజాయితీ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది అప్పుడు ఫస్ట్లో ఒప్పుకోకుండా కానీ చివరిలో ఒప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినాం మన ఉద్యమం ద్వారా, పోరాటాల ద్వారా. అనేక కళలు, గలాలు, అమరవీరులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు చాలామంది అంతా ఒక తాటి మీద మన ప్రాంతం కోసం మనం కొట్లాడుకున్నాం, మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అయిపోయాయి, వాళ్ళు వేరుపడ్డరు, మనం వేరుపడ్డాం. మళ్ళీ మాటకు ఊరికే తాపకు లొల్లు పెట్టుకున్నాడు. ఇదంటే పందిక్కు లేనోడు, ఎవడో ఒక పందిక్కు లేనోడు ఇవాళ రేపు సోషల్ మీడియా అరచేతులకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఉన్న అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు, తర్వాత ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు స్పందించి ప్రతి ఒక్కడు కామెంట్లు పెట్టుడు, ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేపే విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎంతసేపు కడుపులో అసూయ ఇవన్నీ రగిలించుకోవద్దు ఎప్పుడు కూడా. భాష, అరే మనం వేరుపడ్డం అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు లేరా, మన వాళ్ళు అక్కడ లేరా, కలిసిమెలిసి పని చేసుకుంటలేమా? దీన్ని చరిత్రలో ఒక గొప్ప రాబోయే వాళ్ళకు, అరే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇట్లా ఉద్యమం చేసినట్ట, కొట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నట్టు, ఇప్పుడు అరే ఎంత మంచి కలిసినారా అనేటువంటి చరిత్ర లిఖిస్తే ఏమవుతుంది? ఇప్పుడు తప్పేం కాదు కదా. సో ఇట్లాంటి వాళ్ళకు నేను ముఖ్యంగా ఇట్లాంటి కాంట్రవర్సీలు సృష్టించే వాళ్ళకు మాత్రం మేము తెలంగాణ అంటే జానపదం వైపు నుంచి కబడ్దార్ అని చెప్తున్నాను నేనైతే. కబడ్దార్, ఇట్లాంటి కాంట్రవర్సీ సృష్టించకండి, మంచిగా కలిసిమెలిసి పని చేసుకుంటుండ్రు అందరూ. ప్రజలు కూడా కలిసిపోయింది ఇక్కడ.
ఎంతమంది లేరు. ఇప్పుడు మనం ఉండే ఆ ప్లాట్ల పక్కకు ఆంధ్రాలో ఉంటలేరు, తెలంగాణలో ఉంటారు కలిసిమెలిసి. మీది ఫ్లోర్లో వాళ్ళు ఉంటే కింది ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఒక్క 10% పీపుల్స్ కొంతమంది ఉంటారు అక్కడ రెచ్చగొట్టడం. అంటే వాళ్ళు ఏంటంటే అసూయతో ఓర్చుకోక తెలంగాణ భాషకి ఇంత వన్నీ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసకి ఇంత వన్నీ వచ్చింది, వాళ్ళ కథలు పెడితేనే వాళ్ళ పాటలు పెడితేనే సినిమాలు నడుస్తున్నాయి అంటే పెడితేనే నడుస్తున్నాయి కదా. వాళ్ళే కూడా గతంలో మనం అనేక సినిమాలు చూసినాం. అంటే అమలాపురం నుంచి వెళ్ళి అనేక పాటలు విన్నాం మనం, గొప్ప గొప్ప కవులు రాసినటువంటి పాటలు విన్నాం. అది కూడా మనదే అనుకున్నాం. ఇప్పుడు మనది కూడా వాళ్ళు మనదే అనుకుంటున్నారు చాలామంది. ఒక కొంత వర్గం కొంతమంది మాత్రం మారాల్సినటువంటి అవసరం ఉంది. మారకపోతే వాళ్ళకు తగిన బుద్ధి కూడా చెప్తారు. ఆంధ్ర ప్రజలే చెప్తారు, తెలంగాణ ప్రజలు చెప్తారు. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు సినిమా పాటల కంటే జానపద గీతాలే ఎక్కువ వరకు ఆదరిస్తున్నారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్లో కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తట్టుకోలేక వాస్తవానికి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కొంత వస్తున్నప్పటికీ కావాల్సుకునే జరుగుతున్నాయి అన్నప్పటికీ కూడా కొంత టైటిల్స్ తెలియదు, అసలు ఇడుపు కాగితం అంటే ఏంది అనే విధంగా కూడా ఇప్పటికీ కొంతమంది అసలు ఏం అర్థం కాని పరిస్థితులలో ట్రోల్స్ చేస్తున్నారు. అసలు అది దానికి అర్థం ఏంటని అసలు అర్థం ఏంటంటే వెనకట ఇప్పుడు కొన్ని ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి జ్ఞానము కానీ అంత పోయేంత అవసరం కానీ రాలేదు. ఎందుకు రాలంటే మన పెద్ద మనుషులు చాలా గొప్పోళ్ళు. పూర్వకాలంలో ఏదైనా 4 గోడల మధ్యన మన ఊళ్ళోనే జరిగిపోవాలి, ఏ లొల్లి ఉన్నా అని చెప్పి సమస్యను పరిష్కరించుకునేటోళ్ళు. పోలీస్ స్టేషన్ దాకా పోతే మన ఊరు పరువు పోతుంది అంటే మన ఊరు మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు ఏం చేద్దారంటే అది ఏదన్నా కానీ ఒక భూమి కొన్నప్పుడు భూమి పత్రం, భూమి ఒప్పంద పత్రం, ఎవడన్నా పైసలు ఇస్తే అని ఒప్పంద పత్రం, లేకుంటే అప్పు పత్రం, ఇట్లా అప్పు కాగితం, భూమి అది తీసుకుంటే ఒప్పంద కాగితం. అట్లనే భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికొకరు వడకపోతే నిత్యం కైలాటకల్లు అయితే అప్పుడు ఏం చేద్దురంటే నచ్చకపోతే అటు నలుగురు కూర్చొని అరే బాబు మీకు మరి పడతలేదు కదా, మరి కలిసి ఉంటారా విడిపోతారా అంటే కలిసి ఉంటామంటే కలుపుదురు, లేకపోతే విడిపోతామంటే తప్పనిసరి పరిస్థితులు ఏం చేద్దారంటే ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ పెద్ద మనుషులు కలిసి ఒక కాగితం రాష్ట్రాలు అరే ఇద్దరి సమ్మతం అంటే ఇద్దరి ఒప్పందం ప్రకారం విడిపోతున్నారంటే విడిపోతున్నారు కాబట్టి ఇడుపు రాసేది కాగితం కాబట్టి ఇడుపు కాగితం. ఏ కాగితం రాసుకుంటే ఆ కాగితం. నువ్వు సెలవు సీటు కోసం నువ్వు సాగు రాస్తే అది ఏమవుతుంది, సెలవు కాగితం అవుతుంది, ఒప్పంద కాగితం. అట్లా ఇడిపోతుండ్రు కాబట్టి ఇడుపు కాగితం. కాగితం అనేది మన ఉమ్మడి మన తెలుగు పదమే కదా, కాగితం అనేది అర్థమవుతుంది కదా. కాగితం కాస్త కాగితం అయింది ఊరిలోకి వచ్చేసరికి భాష. అదేముంది, ఇడుపు అంటే విడిపోతున్నారు. ఇడుపు కాగితాన్ని దాన్ని అంత కావాలని అంత వెటకారంగా మాట్లాడి దీనికి తమిళ్ పేరులాగా ఉంది, దీన్ని అనువదిస్తారా అట్లా ఇట్లా అనేటువంటి కొంతమంది మూర్ఖుల మాటలు కూడా చాలామంది మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను అడిగితే దీన్ని ఇక్కడితో పురుస్టాప్ చేయాలి. దానికి తోడు ఇంకోడు మా భూముల అమ్ముతం మీద కొనేంత డబ్బులు ఉన్నాయా అంటాడు కూడా వచ్చి. కొనేంత డబ్బులు ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతంలో ఉండి మమ్మల్ని అట్లా మాట్లాడతావారని మళ్ళీ మనోడు కొడలేస్తాడు. అది పద్ధతి కాదు కదా, వాళ్ళు అట్లా రెచ్చగొట్టద్దు. ఆంధ్ర ప్రజలైనా మనోళ్ళైనా ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు మరి జీర్ణించుకోలేక కొంత వర్గం ఇట్లా మరి రాజకీయ శక్తులు దీని వెనకాల ఉన్నాయా అనేది కూడా ఒకటి ఉంటుంది కంపల్సరీ. అంటే చిన్నగా దీన్ని సృష్టించి ముద్రించి మళ్ళీ ఇట్లాంటి కోణాలు కూడా ఉంటాయి. ఏది ఉన్నా కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డ, తెలంగాణ భాష ఎప్పటికైనా ధీటుగా ఎదురు నిలుస్తుంది, జవాబు చెప్తుంది కంపల్సరీ. ఇప్పటికీ మనం అనేక సంవత్సరాలు చూసినాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు, పోరాటం ఏదైతే ఉన్నదో పాట నుండి అనేక పోరాటాలు అయితే పుట్టినాయి. ఈ నేల ప్రశ్నించడం, పాటతోనే ప్రశ్నించడం అయితే మొదలుపెట్టినటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. మరి ఆ సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు పాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ భాష ఎక్కువ యూజ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎక్కువ వాడడం, ఆ సమయం నుండి నేటి వరకు అనేక పాటలు కావచ్చు ఎంతో సాహిత్యంతో కూడుకున్నటువంటి నేలలో ఒక్కసారిగా ఇలాంటి విద్వేషాలకు తెరబడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మీ దగ్గరే అనేక పాటలలో నటించినటువంటి వ్యక్తి నాగదుర్గ ఈరోజు ఒక సినిమాలో ఒక గొప్ప స్థానంలో హీరోయిన్గా వెళ్తున్నటువంటి తరుణంలో అంటే తెలంగాణ బిడ్డలు హీరోగా ఎదగకూడదు అని చెప్పేసి ఏమైనా కుట్ర పందుతున్నారు అనుకోవచ్చా? అంటే ప్రత్యేకంగా ఆమె మీద కుట్రవన్నీ అంత ఏముండదు కానీ ఈ తెలంగాణ పదాలు ఇట్లా హైలైట్ అవుతున్నాయి అంటే వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పిన అట్లా అందరూ ఉండరు బ్రదర్. అంటే నాకు చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి నాకు అభిమానులు ఉన్నారు. మా ఛానల్కి కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు పుస్తకాలలో లేనటువంటి కొన్ని పదాలని నేను రాస్తా. నేనే కాదు, నా సహచరులు ఇంకా చాలామంది కూడా రాస్తారు. రాసినప్పుడు చాలామంది ఆంధ్ర ప్రజలు నాకు కూడా ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కామెంట్ ద్వారానో లేకపోతే మెసేజ్ ద్వారానో నా నెంబర్ ఉంటే ఫోన్ చేసో అడుగుతారు నన్ను. ఏమంటారు, ఇప్పుడు ఉదాహరణ నేను
కైలాటుకాల గంగు కారెడ్డాల లింగు నీ సిలుక పచ్చ రంగు అదిరిందె సీర కొంగు సిరుబుర్రు సిరుబుర్రు సిర్రు లాడకే సింగారి లచ్చమ్మ అట్ల బుర్రా బుర్రా ఉరుకకే సింగారి లచ్చమ్మ ఓ కైతికాల మామ నువ్వంటే నాకు ప్రేమ నీ సూపుల సీమ కుడుతోంది అయ్యో రామ నువ్వు పంచే గట్టుకొస్తేరో బంగారి బావయ్య నా పంచాపానాలదిరేరో ముద్దుల బాలయ్య. ఇలా నేను రాసిన కైలాటకాల గంగు కారెడ్డాల లింగం రాసిన. మరి కైలాటకం అంటే కూడా అదొక వింత పదంలాగా చూస్తే వాళ్ళకి అర్థం కాదు. మన తెలంగాణ వాళ్ళకి కొన్ని ప్రాంతాలలో కొంత అర్థం కాదు. అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నాకు అక్కడ ప్రాంత ప్రజలు నాకు మంచిగా ఫోన్ చేస్తారు, ఈ పాట బాగుంది బ్రదర్ బాబు ఇట్లా మాట్లాడతారు. రకరకాల వాళ్ళు మహిళలు కావచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు మాట్లాడి ఈ పదం చాలా అంటే వినడానికి చాలా శబ్దం చాలా అద్భుతంగా ఉంది, అట్లా అంటే ఏంటిదని అడుగుతారు నన్ను ఆరోగ్యకరంగా. ఆ చర్చ ఎంత బాగుంటుంది. కైలాటకం అంటే ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత, అంటే మన భాష మీద మన ప్రాంతం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఆంధ్రాలో కూడా. ఎందుకంటే అందరూ ఈర్ష్యాద్వేషాలు అసూయ నింపుకున్న వాళ్ళే ఉండరు. ఇక్కడ ఏ ప్రాంతమైనా కానీ అవతలోళ్ళని అభినందించే గుణం ఉంటుంది, అవతలోళ్ళ సంస్కృతిని రెస్పెక్ట్ చేసే గౌరవించేటువంటి లక్షణం కూడా చాలామందికి ఉంటుంది. అట్లా నన్ను చాలామంది అడుగుతారు కైలాటకం అంటే ఏంటి, అంటే కైలాటకం అంటే ఇది, కారడ్డం అంటే ఏంటిది, అరే కారడ్డం కూడా పదం బాగుంది. నేను ఒక రైతు పాట రాసినప్పుడు కూడా చాలామంది నాకు ప్రతి పాటకు చాలామంది నాకు కాల్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అంటే నా పరిధిలో నాతో పాటు ఇంకా మన ఫోక్ సాంగ్స్కు మన జానపదం యొక్క మన భాషను బతికించి చాలామంది కవులకు గాయకులకు కూడా చాలామందికి కూడా ఇట్లనే కాల్ చేసి మాట్లాడతారు. అది ఇట్లాంటి ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. ఇడుపుగా ఆయుధం అనేది నీకు అర్థం కాకపోతే వినడానికి శబ్దం బాగుంది, ఇడుపుగా అరే ఇది బాగా చమత్కారంగా ఉంది, ఇది ఏంటిది అని తెలుసుకో. అంతేగాని వెటకారాలు వాడడం అనేది బంద్ చేసి ఇద్దరి మధ్యన ఈ విద్వేషాలు ఇప్పుడు బంద్ చేయాలి ఫస్ట్ ఇవి రెండు ప్రాంతాల మధ్యన. ఎందుకంటే మనం చూసినామన్నా ఏదైతే బలగం లాంటి సినిమా కావచ్చు, అట్లనే పెద్ద పెద్ద సినిమాలలో కూడా తెలంగాణ భాషను వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఇడుపు కాగితము అనే దానిపైన కొంత పనిగట్టుకొనే కొంతమంది చేస్తున్నారని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి కొంత ప్రజా వాగ్గేయకారులు కావచ్చు, అట్లనే కొంతమంది కవులు కావచ్చు ఇప్పటికే ఘాటుగా అయితే స్పందిస్తున్నారు. ఎందుకనంటే ఒక కవిత్వం పైన కావచ్చు, ఒక భాష పైన కావచ్చు జరుగుతున్నటువంటి ఏదైతే దాడిగా వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు తగ్గితే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అసలు కొంత వర్గం వరకే, దాదాపు మనం ఫేస్బుక్లో చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా కొంత ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా స్పందించినప్పుడు కొంత వర్గం మాత్రం తగ్గట్లేదు. అలాంటి వారికి ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు మంచివాడివే, నేను మంచివాడిని, నువ్వు ఒక మాట మాట్లాడతావు. ఇప్పుడు నాది తెలంగాణ, నీది ఆంధ్ర అనుకో, నేను చాలా మంచివాడిని, నువ్వు చాలా మంచివాడివే. ఎవడో పనికి మాలినోడు ఒక మాట మాట్లాడింది అనుకోండి, మాట్లాడితే అరే అని వాడంటే ఒరే అని వీడని అనుకో, నువ్వు మంచోని అయి ఉండి కూడా మమ్మల్ని ఒరే అంటావారా మా ప్రాంతాన, నీకు కూడా కోపం వస్తుంది, నువ్వు మాట అంటావు. అప్పుడు నేను ఎంత విజ్ఞుడినైనా నాకేం కోపం వస్తుంది, అమ్మ తెలంగాణ నుండి నువ్వు రా అంటావారా అని. అక్కడ ప్రాంతీయ భేదం అనేది అంటే ఆ విద్వేషం అనేది చెలరే, అంటే ఒక మంచివాడు కూడా రాక్షసుగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు బంద్ చేయాలి. ఫస్ట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు బంద్ చేసి ఏ సినిమా వచ్చినా మంచిగా ఉంటేనే సినిమా చూస్తారు ఎవరైనా కానీ. చాలామంది ఇప్పుడు దీనిపైన స్పందిస్తున్నారు, సంతోషం. కాకపోతే స్పందించడంలో దీనికి ఫుల్ స్టాప్ పెడితేనే బాగుంటుందని నేనైతే భావిస్తున్నా కంపల్సరీ. ఎందుకంటే ఈ విద్వేషాలు తారాస్థాయికి పోయిన తర్వాత ఎవరు వినరు, మనిషిగానే ఉండాలి. మనిషి రాక్షసుడు అయితే ఎవరు కూడా భాష జారుతారు, మాట జారుతారు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వ్యక్తిగత విద్వేషాలు కాస్త ప్రాంతీయ విద్వేషాలు అవుతాయి. ప్రాంతీయ విద్వేషాలు అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, తెలంగాణ వైపు ఉంటాడు, ఆంధ్ర వైపు ఉంటారు. కాబట్టి ఈ విద్వేషాలు అనేది బంద్ చేయాలని కోరుకుంటాను నేనైతే.